తులారాశి. తులారాశి వారికి ఈ మే నెల మాసం ఏ విధంగా ఉండబోతుందండి? శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. సరస్వతి నమ. ఓం శ్రీమాత్రే నమ. ఈ యొక్క తులారాశి వారికి మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా వీరికి చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, అలానే స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 3 పాదాలు ఈ యొక్క తులారాశి. తులారాశి గ్రహస్థితి చూస్తే పంచమంలో రాహు, షష్టంలో శని శుక్రుడు, సప్తమం నుంచి అష్టమంలో బుధుడు సంచారం, అష్టమంలో బుధుడు రవి, భాగ్యంలో గురుడు, అలానే దశమ స్థానంలో కుజుడు, ఏకాదశంలో కేతువు. ఈ గ్రహస్థితి చూసినట్టయితే తులారాశి వారికి ముఖ్యంగా పంచమ స్థానంలో రాహు సంచారం చేస్తున్నాడు. కాబట్టి ముఖ్యంగా రాహు పంచమంలో ఉంటే కనుక రాజసమానంగా సన్మానాలు కానీ, అనేక రకాల వ్యాపారాలు కలిసి రావటం కానీ, నూతన ప్రయత్నపూర్వకంగా వ్యాపారాలు కలిసి రావటం కానీ జరిగే అవకాశం ఉంటుంది. అదే నూతనంగా ఏదైనా ప్రారంభం చేసినా, పెట్టుబడులు పెట్టినా, విదేశీ పెట్టుబడులు పెట్టినా లాభదాయకంగా ఉంటుంది. అలానే పంచమంలో రాహుండా సంతానం కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది, వాళ్ళ వల్ల ధన నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. అలానే ఈ యొక్క శని శుక్రులు 6లో ఉండటం వల్ల కొంత జీవిత భాగస్వామితో ఇబ్బంది పడటం, వాళ్ళు ఒకటంటే మీరు ఇంకోటి అంటాం, కాబట్టి వివాద పరిష్కారంకి కొద్దిగా తెరదీసే అవకాశం కూడా ఉంటుంది. కానీ వివాదం మాత్రం ఉంటుంది. తర్వాత శని కూడా షష్టంలో ఉండడం వల్ల కొంతవరకు ఏంటంటే వీళ్ళకి శత్రువుకి సంబంధించిన శత్రువృద్ధి కాకుండా క్షయం అవటం, శత్రువులు పెరగకుండా ఉండటం, అలానే రుణాలు ఏదైనా రుణం చేసే అవకాశం శుభకార్యాచరణకి. తర్వాత ఈ యొక్క 6లో శని ఉండటం వల్ల కొంతవరకు వీళ్ళకి గృహ రుణాలు కానీ తీసుకునే అవకాశం, ఏదైనా రుణం తీసుకొని ఏదైనా ఎవరికి ఇవ్వాల్సి ఉంటే ఆ రుణాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తారు. తర్వాత రవి బుధులు వీళ్ళకి 6లో ఈ యొక్క 8లో ఉండడం వల్ల ఆరోగ్యం కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆరోగ్యం బాగున్న బుద్ధి కుశలత కౌశల్యం బాగుంటుంది. ఎందుకంటే బుధుడు బాగా ఉన్నాడు కాబట్టి బుద్ధితో ఆలోచన చేస్తారు, సమస్య పరిష్కారం చేసుకుంటారు. అలానే దశమంలో ఈ యొక్క గురుడు భాగ్యంలో ఉండడం వల్ల పూర్వజన్మ కృత పాపము, పూర్వజన్మను మొత్తానికైతే మీకు కొంత పూర్వానుగ్రహంతో, గురువు అనుగ్రహంతో కొన్ని సమస్యకు పరిష్కారం జరగటం, అనేక విధాలుగా లాభసాటిగా ఉండటం జరుగుతుంది. అలానే ఈ యొక్క కుజుడు కూడా వీరికి ఈ యొక్క 10లో ఉండటం వల్ల స్తబ్దుగా ఉండడం, వ్యాపార రీత్యా కానీ వృత్తిరీత్యా కానీ ముందుకు పోవటం, ధన సంపాదనలో సన్నగిల్లటం, ఈ విధంగా ఉంది అనుకోవటం అనేది జరిగే అవకాశం ఉంటుంది వృత్తిరీత్యా. మళ్ళీ కేతు 11లో ఉండటం వల్ల తోబుట్టువుల వల్ల కానీ కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది.